తెలంగాణ శాసనమండలి మనుగడకు ప్రమాదం ఏర్పడిందని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. మండలి పూర్తిగా రద్దయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 169 ప్రకారం శాసనమండలిలో సీట్లు 40 కంటే తక్కువ ఉండకూడదన్నారు. ఇప్పుడు కౌన్సిల్ సంఖ్య 39కి పడిపోయిందన్నారు. దీంతో తెలంగాణ కౌన్సిల్ మనుగడ ప్రమాదంలో పడిందన్నారు. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేను తొలగించడం వల్ల అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 119కి తగ్గిందన్నారు. తెలంగాణ శాసనమండలి కొనసాగాలంటే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగాలన్నారు. ఇద్దరు సీఎంలు చంద్రబాబు, రేవంత్ కలిసి అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుకు కృషి చేయాలని సూచించారు. శాసన మండలి ఉన్నది, లెజిస్లేటివ్ కౌన్సిల్. చట్టం అంటే రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఆర్టికల్ 169, 170, 170 ఏం చెప్తుందంటే 40 సీట్ల కంటే తక్కువ ఉండకూడదు లెజిస్లేటివ్ కౌన్సిల్. అదేవిధంగా శాసనసభ సీట్లలో 1/3 ఉండాలని చెప్తుంది. ఇవాళ 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి తెలంగాణలో. 1/3 అంటే ఎంత? 40 కంటే తక్కువ, 39. మరి 40 ఉండాలి, లేవు. కాబట్టి ఇవాళ ఉనికికే ప్రమాదం వచ్చింది. దేనికి? శాసన మండలికి. ఇది ఎందుకు వచ్చింది? మరి పెట్టేటప్పుడు ఎట్లా పెట్టలేదు అంటే అప్పుడు ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఉండే, 120 మంది ఎమ్మెల్యేలు ఉండే తెలంగాణ శాసనసభలో. ఎంతమంది ఉండే? 120 వరకు ఉండే. ఎప్పటి వరకు? మొన్న డిసెంబర్ 3 ఫలితాలు వచ్చే వరకు తెలంగాణ శాసనసభలో ఎన్నిక కాబట్టేటువంటి ఎమ్మెల్యేలు 119, ఒకరు నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్. మొత్తం ఎంత? 120 ఉండే. 120లో 1/3 ఎంత? 40. కాబట్టి 40 మినిమం కాబట్టి మనం దాంట్లో వచ్చినాము. కాబట్టి శాసన మండలి మనకి ఏర్పడింది.